జై శ్రీరామ్, శ్రీమాత్రన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. మనం ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన పెద్ద పండుగ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వచ్చింది. దిగ్విజయంగా జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరానంటే, మరీ ముఖ్యంగా మెగాభిమానులకి కాలు ఎగరేసుకునే సమయం వచ్చింది. మన శంకర్ వరప్రసాద్ గారు అగ్రభాగాన కొనసాగుతున్నారు. అయితే థియేటర్ల లభ్యత తక్కువ ఇవ్వడం వలన అనుకున్న కలెక్షన్స్ రాలేదు. కానీ ఒకటి చెప్తున్నాను, 27వ రోజుని ఖచ్చితంగా 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఫ్లో ఆగట్లేదు. ఎప్పుడో ఈ ఆన్లైన్ టికెట్లు బుకింగ్ అవి లేని రోజుల్లో చూసాం. ఎక్స్ట్రా షోస్, ఎక్స్ట్రా చైర్స్, ఫ్యామిలీ ఆడియన్స్. మళ్ళీ ఎన్నాళ్ళకి థియేటర్కి ఫ్యామిలీస్ వచ్చి ప్రీమియర్ షో నుండి కూడా సందడి చేస్తున్న ఏకైక చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. ఫ్యామిలీస్ వస్తున్నారు థియేటర్కి. దీనికి ప్రత్యేకించి అనిల్ రావుపూడికి ధన్యవాదాలు. అలాగే మనతో పాటు వచ్చిన మిగిలిన సినిమాలు కూడా దాదాపుగా సక్సెస్ అయినట్టే. ఒక రాజాసాబ్ మినహాయించి దానికి కంటెంట్ బేస్ లేకపోవడం, ఇతరత్ర కారణాల వల్ల ఇదండి. మిగిలిన అన్ని సినిమాలు సక్సెస్ అవ్వడం సినిమా పరిశ్రమకి సంక్రాంతి ఒక ప్రత్యేకం. అలాగే ఇంకా ఏడ్చి బ్యాచ్ ఉంటుంది. వీళ్ళ ఏడుపులు వికృతంగా ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, మనం పరిగెడుతూనే ఉంటాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి విశ్వరూపం చూపిస్తే ఏ రికార్డులనన్నా కూడా మడిచి జేబులో పెట్టేసుకోవడమే. అన్ని రికార్డులు ఆయన పేరునే ఉంటాయి. ఇంకా ఈ యాంటీ ఫ్యాన్స్ కానీ ఇతరత్ర ముసుగు కానీ చేసేవి, ఒకటి కులపరంగా, 2 పార్టీ పరంగా జనసేన పార్టీని డిమారలైజ్ చేసి మాట్లాడే విధంగా ఉన్నవి మెగా ఫ్యాన్స్ని కానీ జనసైనికులు కానీ బాధ పెట్టేవిగా ఉంటాయి. కానీ మనం రెస్పాండ్ అవ్వద్దు వీటి మీద. మనం నమ్ముకున్న ఒక నాయకుడు ఉన్నాడు. అన్నయ్య జోలికి వచ్చినా, తన జోలికి వచ్చినా, మన జోలికి వచ్చినా అతపాతాళాన్ని తొక్కేసే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన చూసుకుంటారు. కాబట్టి జన సైనికుల మీద కానీ మెగా ఫ్యాన్స్ మీద కానీ కులపరంగా ఇటువంటి చిచ్చురేపి నిజంగా ఎవరన్నవి ఒక బ్లాక్ షీప్లా ఉండి సోషల్ మీడియాలో చేస్తున్నారా, లేకపోతే ఆథరైజ్డ్గా చేస్తున్నారా అని వీటి పరిష్కార బాధ్యత అయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు అజాత శత్రువు అంటారు ఆయన. కానీ అందరూ శత్రువులే ఆయనకి. ఆయన చేతి ఉప్పుతే ఆయన ఇంట్లో అన్నం తిన్నవాళ్ళలా ఆయనకి సున్నం పెట్టిన వాళ్ళు చాలామంది. తర్వాత అదపాతాళని పోయారు, మళ్ళీ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నారు. ఆయన మీద కుట్రలు చేసిన వాళ్ళు గాల్లో కలిసిపోయారు, ఇంకా అదపాతాళని పోయారు. కాబట్టి మనకి ఈ సంక్రాంతి మంది మన తెలుగు సినిమా పరిశ్రమది, అన్నయ్య చిరంజీవిది తెలుగు సినిమా పరిశ్రమది. ఏడ్చి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఏడవనివ్వండి. మనం మాత్రం ఎంజాయ్ చేస్తూ 27 రోజుల కలెక్షన్ ఖచ్చితంగా 500 కోట్లకి చేరుతుంది మన సినిమా. రాసి పెట్టుకోండి, ఆ రోజు నన్ను అడగండి. నెక్స్ట్ చాలా కాలమైంది 50 రోజులు థియేటర్లో సినిమా ఆడి. మన శంకర్ వరప్రసాద్ గారు ఎన్ని సెంటర్స్ ఆడతారుగా 50 రోజులు వాల్ పోస్టర్స్ అయితే మనం చూడబోతున్నాం. వందే మాత్రం. జై హింద్.